హాయ్ నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రిపోర్టర్ రాకేష్ తాళ్ళూరి. ఒక చిన్న కథ మీకు చెప్తాను. ఒక ఊరిలో భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే భర్త కారు డ్రైవర్, భార్య హౌస్ వైఫ్. ఇద్దరు చిన్న పిల్లలు స్కూల్ చదువుతున్నారు. అయితే రోజు భర్త ట్యాక్సీ డ్రైవర్. అయితే భర్త రోజు కూడా నైట్ టైము తన కారు తీసుకొని కిరాయికి వెళ్తూ ఉన్న పరిస్థితి. అయితే కుటుంబాన్ని పోషించాలి కదా. కుటుంబాన్ని పోషించాలంటే నైట్ టైం ట్రావెల్ చేయక తప్పదు. ఎందుకంటే ట్యాక్సీస్ వాళ్ళకి ఎక్కువగా నైట్ టైమే వాళ్ళ డ్యూటీస్ ఉంటాయి. డే టైం తక్కువ, నైట్ టైమ్సే చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఇక్కడ చూసుకుంటే నైట్ టైం ఎప్పుడు కూడా భర్త ఇంట్లో ఉండడు. తన డ్యూటీ కోసం పని మీద వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇంట్లో ఉన్న భార్య ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా పిల్లల్ని చూసుకుంటూ ఉండేది. అయితే భర్త డ్యూటీకి వెళ్ళిపోతాడు, భార్య ఇంట్లో ఉంటుంది. నైట్ టైం కాలేజీలో ఉన్న క్రష్ భార్యతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఈ సమావేశం అలా జరుగుతూనే ఉంటుంది. అయితే కొంతకాలం తర్వాత అందరూ లోకంలో చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే నైట్ టైం కూడా అతను వచ్చి వెళ్ళడం చూస్తూ ఉంటారు. చుట్టుపక్కల అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా భర్తకి ఈ విషయాలు తెలియవు. అయితే కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అడుగుతారు, అరే నువ్వు నైట్ టైం డ్యూటీకి వెళ్తున్నావు కదా, నీ భార్య అసలు ఇంట్లో ఏం చేస్తుందో తెలుసా అని అడుగుతారు. అయితే జరిగిన విషయం అంతా భర్త చెప్తాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత నా భార్య వేరే వారితో మాట్లాడుతుంది. అదే కదా నీ డౌట్. నేను వెళ్ళిపోయిన తర్వాత ఫోన్లో మాట్లాడటమే కాదు, నైట్ టైం కూడా ఇంటికి వస్తున్నాడు. అదే కదా నీ అనుమానం. రైటే, ఆ విషయాలన్నీ నాకు తెలుసు. కానీ ప్రస్తుతం పిల్లలు ఉన్నారు. పిల్లల కోసమైనా నాకు భార్య లేకపోయినా పర్వాలేదు, కానీ పిల్లలకి తల్లి కావాలి కదా. అవన్నీ తెలిసినా సరే చూసి చూడలేనట్టు నా లైఫ్ నా పిల్లల కోసం సర్దుకుపోతున్నాను. ఫ్రెండ్స్, నేను ఒక విషయం చెప్తాను. మీ భర్త ఇంట్లో మిమ్మల్ని నమ్మి వెళ్ళాడంటే పిల్లల మీ మీద నమ్మకంతోనే. కాలేజ్ టైంలో, స్కూల్ స్టేజ్లోని మీ క్రష్ ఎవరైనా సరే వన్స్ పెళ్ళైంది అంటే నీ భర్తే నీ క్రష్.